బుట్టాయగూడెం క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాస్ గారి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కెఎస్ జవహర్ పాల్గొని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తేదీన చింతలపూడి నియోజకవర్గం చింతలపూడిలో జరగనున్న రా కదిలిరా బహిరంగ సభ విజయవంతం చేయడం గురించి మండల పార్టీ అధ్యక్షులు, మండలాల అబ్జర్వర్లు, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకొని అన్ని మండలాల నుంచి భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కృషి చేయాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్రంలో అరాచక పాలన అంతం కావాలని, అరాచక పాలన అంతం కోసం సంసిద్ధత సమావేశాలు ఏర్పాటు చేస్తామని జరుగుతూ ఉంది. దానిలో భాగంగా 25 పార్లమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా, గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని ఒక పిలిపి ఇవ్వడంతోనే పెద్ద ఎత్తున ప్రజలు ఏ విధంగా తరలిచ్చారో అదేవిధంగా ఈరోజు రా కదలిరా సమావేశాలు సభలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. దానిలో సంసిద్ధ సమావేశంగా ఇక్కడ ఏర్పాటు చేశాం పోలవరంలో. ఈ సమావేశంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఎందుకంటే దాని పరాకాష్ఠగానే వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనే ఒక పేపర్ రేపు ఎగ్జామ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు సంవత్సర కాలంగా చదివినటువంటి చదువుని వాయిదా వేసి పరీక్ష లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు, కేవలం కళాశాల బస్సుల్ని ప్రజల్ని తరలించడం కోసం విద్యార్థులను బలి చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని రా కదిలిరా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ప్రజలందరూ